కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇటీవల 30 లక్షల రూపాయల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ జరిగిన ప్రాంతాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. చోరీకి పాల్పడ్డ వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలని, వెండి ఆభరణాలు రికవరీ చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. నిన్న గొల్లల మామిడాడ గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. గొల్లల మామిడాడలో ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందో ఆ ఆలయంలో పెద్ద ఎత్తున వెండి ఆభరణాలు చోరీకి గురి కావడం జరిగింది. దాదాపు 25 లక్షలు 30 లక్షలు విలువ చేసే ఆభరణాలని చోరీ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఆలయ ధర్మకర్తలు కానీ పెద్దలు కానీ పోలీసులకి ఫిర్యాదు చేయడం, పోలీసులు కూడా చాలా సత్వరమైన స్పందించడం కూడా జరిగింది. స్పందించి అన్ని రకాలుగా సీసీ ఫుటేజ్లు కానీ ఇతరత్ర సమాచారం సేకరించి ఒక వ్యక్తిని అనుమానాస్పదగా గుర్తించడం, దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం, అన్ని పోలీస్ స్టేషన్కి తెలియజేసి ఆ నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే డాగ్ స్క్వాడ్ కూడా రావడం అన్ని విధాలుగా మరి వేగవంతం చేశారు. నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి సత్వరమే ఏదైతే చోరీకి గురైన ఆభరణాలని వెనక్కి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది భక్తుల